మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అంటే బీజేపీ, శివసేన, షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ వర్గంతో కూడినటువంటి మహాయుతి 230 స్థానాలకు తెచ్చుకొని చాలా బ్రహ్మాండమైన అనూహ్యమైన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఆమోదింప చేసుకోవటం కోసం బీజేపీ అధిష్టానం తంటాలు పడుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈరోజు సమావేశమైంది. అక్కడ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాము సరిగ్గా చేయలేకపోవడం, వెనుకబడడం, సన్నాహాలు లేకపోవడం ఇలాంటి అంశాల గురించి తీవ్రమైనటువంటి విమర్శనాత్మకంగానే మాట్లాడారు. ఈ సంగతి అట్లా ఉంచితే ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు, పోలైన ఓట్లకు చివరగా ప్రకటించిన ఓట్లకు మధ్యలో తేడా ఇది పెద్ద దుమారం రేపుతోంది. ఇది హర్యానాలో కాదు కానీ అంతకుముందు జాతీయ లోక్సభ ఎన్నికలప్పుడు కూడా వచ్చింది. హర్యానాలో ఈవీఎంల మీద సందేహాలు వచ్చాయి. మన సుప్రీంకోర్టు కూడా మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు ఓకే, ఓడిపోతేనేమో తప్ప అని ఒక అవహేళన చేశారు జగన్ను, చంద్రబాబు నాయుడును కూడా ప్రస్తావించి. కానీ మహారాష్ట్రలో మరొకసారి తీవ్ర స్థాయిలోనే ఈ ఓట్ల లెక్కల్లో తేడా అనేది ముందుకు వస్తూ ఉంది. దీని మీద ఎవరికో ఆందోళన కలిగితే వేరే విషయం. ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసినటువంటి ఎస్ఎం ఖురేషీకే సందేహం వచ్చింది. ఆయన గతంలో కూడా చెప్పాడు ఈ తేడాలను అధికారికంగా దీనికి తగిన వివరణ ఇవ్వాల్సిన, చక్కదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది అని. మహారాష్ట్రనే తీసుకుంటే కనుక దాదాపు 70 లక్షల ఓట్ల తేడా ఎన్నికల సంఘం మొదట ప్రకటించిన దానికి తర్వాతకు 70 లక్షల ఓట్ల తేడా ఉంది అని ఇప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నాయి మనకు. 67 లక్షల ఓట్లు 5:30కు అంటే పోలింగ్ ముగుస్తున్న సమయంలో ముగిసిందని చెప్పిన సంఖ్యకు ఆ తర్వాత ముగిసిన తర్వాత రాత్రి 11:30కు ఎన్నికల సంఘం విడుదల చేసిన అంకెకు మధ్యలో 67 లక్షల ఓట్ల తేడా ఉంది. 67 లక్షలు అంటే మీరు ఊహించండి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా పరకాల ప్రభాకర్ చెప్తున్నారు 5 గంటలకు ముగించడానికి ముందు ఇంకో 10 లక్షల ఓట్ల తేడా, 10 లక్షలకు దగ్గరగా అంటే 67 ఈ 10 కలిస్తే 77 లక్షల ఓట్ల తేడా. 77 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఇంత తేడా రావటం అంటే ఇది వరకు మనం అన్నప్పుడు వాళ్ళు చెప్పారు తొలి దశలో తొలిగా లెక్కేసినప్పుడు తేడా చివరకు వచ్చిన సంఖ్యని, కానీ 5:30కు ముగుస్తున్న దశలోనే కదా 77 లక్షల ఓట్ల తేడా ఎలా? కాబట్టి దీని మీద తప్పకుండా ఎన్నికల సంఘం ఏదో ఒక వివరణ ఇవ్వాలని మాజీ ఎన్నికల ప్రధాన అధికారి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సమావేశం అలా ఉంచి మరొకసారి కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఈ విషయం ఎన్నికల సంఘం దృష్టికి తేవటం, వాళ్ళు మీడియాకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా చాలా సందేహాస్పదంగా ఉంది అని. ఇది కాకుండా ఇంకో 2-3 అంశాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. అక్టోబర్లో అంటే ఎన్నికల తేదీలు ప్రకటన ఈ ప్రక్రియ మొదలు కాకముందే ఓటర్ల జాబితాలలో చేర్చడాలు, తొలగించడాలు వీటిలో అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు 50,000 ఓట్లు సగటున చేరుస్తున్నారు. ఈ విధంగా చేర్చిన నియోజకవర్గాలు 50 వరకు ఉంటాయి అని వాళ్ళు అప్పుడు చెప్పారు. ఇందులో 47 ఇప్పుడు బీజేపీకి వచ్చాయి అని చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా ఈ 288 నియోజకవర్గాలు అక్కడ మహారాష్ట్ర అసెంబ్లీలో, అందులో 105 నియోజకవర్గాల్లో కేవలం 5% లోపు తేడాతో మెజార్టీ వచ్చింది. కేవలం 5% లోపు తేడాతో 105. ఇందులో 39 అంటే దాదాపు 40 బీజేపీకే వచ్చాయి. ఏం జరుగుతుంది? గతంలో ఈ సంఖ్య 69 ఉంది. ఇది గత ఎన్నికలు 2019లో, అప్పుడు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. 69 నుంచి ఇలాంటి పరిస్థితి 105కి ఎలా మారింది? ఇంకా మనం 1985 తీసుకుంటే ప్రతి 5 నియోజకవర్గాల్లో ఒక్క చోట మటుకే ఇలా స్వల్ప తేడాతో గెలవడం జరిగేది. ఇప్పుడు ఆ సంఖ్య 105 చేరుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ 3 కోణాల్లో ఓటర్ల తొలగింపు అది ముందు జరిగింది భారీ ఎత్తున, అవి వాటిలో బీజేపీకి ఎక్కువ ఉంది. పెరిగిన ఓట్లు అలాగే స్వల్ప ఆధిక్యతతో గెలిచిన సంఖ్య కూడా బీజేపీకి ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదేదో క్రమ పద్ధతిలో చేరింది. దీని మీద చాలా సమగ్రమైన దర్యాప్తు వివరణ కావాలంటే ఇంతవరకు ఎన్నికల సంఘం దీని మీద స్పందించనే లేదు. నిజానికి పోలింగ్ ముగిసిన వెంటనే అందరినీ పిలిచి మీడియాకు చెప్పి ఆ వివరాలన్నీ పంచుకోవాలి. ఆ ప్రక్రియ కూడా ఇక్కడ జరగలేదు. గతంలోనేమో అసలు ఈ తేడాలు ఇవి చెప్పనవసరం లేదని వాళ్ళు భీష్మించుకున్నారు. 1-2 సార్లు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాక చివరికి ఆలస్యంగా ఆ వివరాలు విడుదల చేశారు. అప్పుడు కూడా తేడా అలాగే ఉంది. కాబట్టి ఈవీఎంలు అనేది ఒకటైతే
ఈ ఓటర్ల చేర్పింపు ఓట్లు అసలు 5 నుంచి 11 లోపల క్యూలో నిలబడిన వాళ్ళు ఓట్లు వేస్తే కొంత తేడా ఉంటుంది, కానీ 67 లక్షల తేడా ఎలా వస్తుందని ప్రశ్న కాంగ్రెస్ అడుగుతుంది, పరిశీలకులు అడుగుతున్నారు, ఆఖరకు మాజీ ఎన్నికల ప్రధానాధికారి కూడా అడుగుతున్నాడు. మరి ఎన్నికల సంఘం రేపు చెప్పొచ్చు. ఇప్పుడు హర్యానా అప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేశారు, విశ్వసనీయత మీద సందేహాలు లేవనెత్తడం బాధ్యత కలిగిన కాంగ్రెస్ లాంటి పార్టీలకు సరికాదని. కాంగ్రెస్ ఒకటే కాదు, ఇతర పార్టీలు కూడా అడిగాయి, వీవీప్యాట్లు ఇవ్వాలని చెప్పాయి. కాబట్టి ఏం జరిగిందో మహారాష్ట్ర దీని మీద, ఈ తేడా మీద ఎన్నికల సంఘం ఏమి వర్ణిస్తుందో చూడాలి. మూడోది పారదర్శకత పునరుద్ధరించాలి. పొంతన లేని లెక్కలు పోయి స్పష్టత. సామాన్యంగా ఒకసారి ఓటేసిన తర్వాత అది నమోదవుతుంది, ఆ సంఖ్యలో పెద్ద తేడా తలకిందు లక్షలు ఎలా తేడా వస్తుందండి? ఎవరు వేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అప్పటికప్పుడు అంతమంది ఓటర్లు? ఇది పెద్ద ప్రశ్న.